న్యాయం, ధర్మం, చట్టం అందరికీ సమానమేనా? లేక కొందరికి చుట్టమా? కానీ చాలామంది చెప్తుంటారు చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చెప్పేసి. కానీ అదేం కాదు. అంటే యాక్టర్లకి కొంతమందికి అయితే మాత్రం వీఐపీ, లేకపోతే రాజకీయ నాయకులకి వీఐపీగా పరిగణిస్తూ వాళ్ళకి రాచ మర్యాదలు చేస్తున్నటువంటి సంఘటన. అది కూడా ఎక్కడో కాదు, ఒక జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఒక ఖైదీకి రాచభోగాలు అక్కడ అధికారులు వాళ్ళకి సకల సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఘటన అయితే మాత్రం ఒకటి వెలుగు చూసింది. అది కూడా ఎక్కడో కాదు, కర్ణాటక హీరో దర్శన్ ఆయన చేస్తున్నటువంటి, అంటే ఒక అభిమాని రేణుకాస్వామిని అయితే మాత్రం హత్య కేసులో ఆయనకి రిమాండ్ ఖైదీగా కోర్టు విధించడం జరిగింది. పరప్పన అగ్రహార జైల్లో ఆయన శిక్షణ అనుభవిస్తున్నారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సామాన్యులకి అందరికీ కూడా ఒకే శిక్ష ఉంటుంది. ఒకసారి కనుక జైలుకు పోయంటే అందరూ సమానమే. రిమాండ్ ఖైదీ అవ్వచ్చు, ఎవరైనా సరే అక్కడ కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరన్నా వెళ్ళి మాట్లాడాలన్నా సరే ముందస్తు పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా కొన్ని రోజులే, కొన్నిసార్లే అవకాశం ఉంటుంది. వారంలో ఇన్ని రోజులే మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే దర్శకుడు ఆయన, అంటే దర్శన్కి ఆయనతో ఉన్నటువంటి, మనం చూస్తున్నాం, ఒక పక్క సిగరెట్ తాగుతూ మరో పక్క కప్పులో కాఫీ తాగుతున్నటువంటి ఫోటోలు అయితే మాత్రం వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. మరో పక్క ఆయన, వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నవాళ్ళు ఎవరో కాదు, నా బయట నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులే. బయట నుంచి ములాఖత్ అనేది ఉంటుంది. ఆ ములాఖత్ వారంలో ఇన్నని మాత్రమే ఉంటాయి, 3, 4. గతంలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కూడా ములాఖాతులు ముగిసిపోయాయి అని చెప్తూ ఉంటారు. వారంలో 4, 5, లేకపోతే వాళ్ళ లాయర్లు కలవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇట్లా ఉంటాయి ములాఖాతులు కూడా ఒక పరిమితి ఉంటుంది. ఒక స్థాయి వరకు వెళ్ళి మాట్లాడటం వరకే ఉంటుంది, తర్వాత లోపలికి వెళ్ళనివ్వరు. అలాగే ఏవైనా ఆహార పదార్థాలు తీసుకువెళ్ళాలన్నా సరే ముందు చెక్ చేస్తారనమాట. మనం ఏమన్నా ఇవ్వాలన్నా సరే అక్కడ పెట్టేసి రావటమే, వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారనమాట. అవన్నీ చూసి క్షుణ్ణంగా అందులో ఏమన్నా మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే ఏమన్నా వస్తువులు ఏమైనా పెట్టిస్తున్నారా, ఇవి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అంత చెకింగ్. కానీ అట్లాంటిది అగ్రహార జైల్లో ఈయన ఇంత రాజభోగాలు అనిపిస్తున్నాయంటే దీని వెనక ఎవరున్నారని చెప్పేసి మొత్తానికి సోషల్ మీడియాలో ఒక రౌడీ షీటర్ అయితే మాత్రం, అందుట్లోనే జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక రౌడీ షీటర్ అయితే మాత్రం ఈ తతంగాన్ని మొత్తం తీసి అది సోషల్ మీడియాలో. అంతేకాదు, ఇంకొకటి విస్తుపోయేటటువంటి నిజాలు ఇంకోటి ఏంటంటే, ఈయన వీడియో కాల్లో మాట్లాడినటువంటి అంశం, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి వీడియో కాల్లో మాట్లాడినటువంటి, ఇక ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ పరిసర ప్రాంతాలు మొత్తం ఒక సొంత విల్లాలో ఉన్నట్లుగా, ఏదో ఒక గెస్ట్ హౌస్లో కూర్చున్నట్లుగా కూర్చున్నారు చూడండి. ఈ మొత్తం కూడా గెస్ట్ హౌస్లో కూర్చొని ఒక రాజభోగం అనిపిస్తున్నట్లుగా చేసి ఈ దృశ్యాలు అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, ఇక కర్ణాటక ప్రభుత్వంపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు. సామాన్యులకు ఒక న్యాయం, సినిమా యాక్టర్లకు ఒక న్యాయమా, వీఐపీలకు ఒక న్యాయం అనేసరికి వీఐపీ ట్రీట్మెంట్ అక్కడ ఇస్తున్నారు, వీఐపీ రాజభోగాలు అని చెప్పేసి ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆ డీజీపీని ఆదేశించడం జరిగింది. ఎవరు ఏంటి అని చెప్పేసి అక్కడ సీసీ కెమెరాలు అన్నీ కూడా చూసి క్షుణ్ణంగా దాదాపు 7 అధికారులపై అయితే మాత్రం వేటు పడటం జరిగింది. మొత్తానికి ఈ విషయం అయితే మాత్రం అక్కడ ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద నిందగా తయారైంది. ఈ కర్ణాటక నటుడు దర్శన్ వ్యవహారం ఏదైతే ఉందో మరి దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. మిగిలిన జైళ్ళు కూడా ఇదే విధంగా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. కొంతమంది వీఐపీలు కనుక జైలుకి వెళ్తే అక్కడ ఎలాంటి రాజ్యభోగాలు ఉంటాయనేది, ఇప్పుడు ఇట్లాంటి అంశాలు కనుక, ఇట్లాంటి సీన్లు కనుక తెరపైకి వచ్చినప్పుడు నిజంగా జైలు అధికారులు కొందరికి ఒక విధంగా, కొందరికి ఒక విధంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అనుమానాలు బలపడతాయి. ఎందుకంటే మధ్యతరగతి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు కూడా సహజంగా వాళ్ళ ములాఖాత్ ఇవ్వాలన్నా లేకపోతే అక్కడ వెళ్ళాలన్నా సరే చాలా భయపడుతుంటారు. వాళ్ళు ఏదో లాయర్ ద్వారా లేకపోతే ఇంకెవరన్నా తెలిసిన ఉంటేనే వెళ్ళగలుగుతారు, కానీ లేకపోతే వెళ్ళలేని పరిస్థితి. మరి ఇట్లాంటి రాజభోగాలు అనుభవిస్తే పరిస్థితి ఏంటంటే, చట్టం కొందరికే న్యాయమా లేకపోతే కొందరికే చట్టం చుట్టమా అనే విధంగా అనుమానాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకైనా సరే అధికారులు అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జైల్లో అవ్వచ్చు, లేకపోతే తెలంగాణలో జైల్లో అవ్వచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాటికి దగ్గర రానియకుండా, అంటే వీఐపీలు లేదు లేకపోతే సామాన్యుడు అనేది కాకుండా ఒకే ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి, ఒకే వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇదన్నీ కూడా కర్ణాటక ప్రభుత్వానికి అయితే మాత్రం ఒక ఈ వ్యవహారం అయితే మాత్రం ఒక మచ్చే.